హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లోనే బిగ్గెస్ట్ క్రియేటర్ అంటే మిస్టర్ బీస్ట్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయన ఒక పెద్ద క్రియేటర్ కాబట్టి క్రియేటర్స్ ని బాగా అర్థం చేసుకొని క్రియేటర్స్ కి అనుగుణంగా ఒక వెబ్సైట్ అయితే తీసుకొని వచ్చిండు, viewstats.com అని. ఇందులో మనం మన ఛానల్ అనలిటిక్స్ ని పూర్తిగా చూసుకోవచ్చు. ఎలా అయితే మనం బయట స్టూడియోలో మన అనలిటిక్స్ చెక్ చేసుకుంటున్నామో అదే విధంగా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, మన ఛానల్వే కాదు, వేరే ఎవరి ఛానల్ అయినా కూడా అనలిటిక్స్ ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అలాగే లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అవుతుంది. అంటే మనకు మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1/10 అలాగే 10/10 ఈ విధంగా మనకు అనలిటిక్స్ లో కనిపిస్తుంది కదా. అదే విధంగా ఈయన వెబ్సైట్ లో ఆ ఛానల్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళది మొత్తం డాటా నీ దగ్గర ఉంటుంది. మొత్తం నీకు A to Z అయితే కనిపిస్తుంది. దాని ద్వారా ఏంటి అని అంటే, అక్కడ నుండి మనం ఒక కాంపిటీటర్ ఎన్నుకున్నప్పుడు ఆ కాంపిటీటర్ ఎలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ చేస్తే 1/10 నడుస్తుంది, అలాగే 10/10 నడుస్తుంది, ఇదంతా కూడా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏ కంటెంట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. అలాగే మన అనలిటిక్స్ గురించి పూర్తిగా నేర్చుకుంటే మన ఛానల్ ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అందుకోసమే ఈ వెబ్సైట్ అయితే తీసుకొని వచ్చానని అయితే, క్రియేటర్స్ కి అనుగుణంగా ఉండడానికి మాత్రమే ఈ వెబ్సైట్ తీసుకొచ్చానని అయితే చెప్తున్నాడు. ఈ వీడియోలో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, అలాగే మనం ఏ విధంగా అనలిటిక్స్ ని చెక్ చేసుకోవచ్చు అనేది. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వెబ్సైట్ పేరు వచ్చేసరికి viewstats.com అని చెప్పాను కదా. అందులోకి వెళ్ళగానే ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకవేళ ఇవ్వమని అడిగితే మాత్రం. ఇందులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనల్ని ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకోమని అయితే అంటుంది. మీకు నచ్చిన ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ లింక్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఓన్లీ ఛానల్ పేరు ఎంటర్ చేస్తే చాలు. అలాగే కింద కొన్ని పాపులర్ ఛానల్స్ అయితే చూపిస్తుంది, అవి చెక్ చేయాలన్నా చెక్ చేసుకోవచ్చు. బట్ మనకు అది అవసరం లేదు కాబట్టి నేను వీడియోక్యూ చెక్ చేస్తాను. వీడియోక్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకు అందులో పూర్తి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అది ఫస్ట్ ఏ కంట్రీది, అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే టోటల్ వ్యూస్ ఎంత వస్తున్నాయి, అలాగే లాస్ట్ 28 డేస్లలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అలాగే లాస్ట్ 28 డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే లాస్ట్ 28 డేస్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసిండు. అలాగే ఇక్కడ మనకు మెయిన్ ఏంటి అని అంటే మోస్ట్ రీసెంట్ వీడియో అని కనిపిస్తుంది. ఓకేనా, ఈ మోస్ట్ రీసెంట్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఛానల్లో వైటీ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అప్లోడ్ చేసిన తర్వాత 1/10 ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ నీకు చూపిస్తుంది, ఇక్కడ 3/10 అని కనిపిస్తుంది. మనకు నార్మల్గా మనది కూడా ఈ విధంగానే కనిపిస్తుంది వైటీ స్టూడియోలో. అవన్నీ కూడా ఇక్కడ మనకు రివీల్ అవుతున్నాయి వేరే వాళ్ళ ఛానల్వి. దీన్ని చూడడం ద్వారా మనకేం లాభం అని అంటే, వాళ్ళ వీడియోస్ ఏ విధంగా పర్ఫామ్ అవుతున్నాయి అంటే, ఏదైతే 1/10లో నడుస్తుంది, ఇవి బాగా నడుస్తున్నాయి ఈ కంటెంట్లు అనుకోండి, ఆ టాపిక్ మీద నువ్వు వీడియో చేసినావు అనుకో, నీ కాంపిటీటర్ నువ్వు చెక్ చేసుకొని నీకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. ఎందుకనంటే మనం కాంపిటీటర్ మీద బేస్ అయ్యి మాత్రమే యూట్యూబ్ ఛానల్ని తొందరగా గ్రో చేసుకోగలుగుతాం. ఈ సింపుల్ లాజిక్. ఓకేనా, ఇది చాలా చాలా నాకు నచ్చింది. వేరే ఎందులో కూడా ఈ ఆప్షన్ అయితే లేదు. ఏంటి ఇది మన పూర్తిగా డీప్గా ఇంత మనకు చూపించేదైతే ఇది నాకు చాలా నచ్చింది. ఇంతటితోనే అయిపోలేదు, ఇంకా ఇందులో చాలా కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను, నాకు చాలా నచ్చింది కాబట్టి. ఇక్కడ మనం చూడండి, మన వీడియోలలో ఏ వీడియోకి బాగా వ్యూస్ వచ్చినాయి లాస్ట్ 28 డేస్లలో, ఏ వీడియోకు ఎంత వ్యూస్ వచ్చినాయి అనేది ఇక్కడ మనకు పర్టికులర్గా చూపిస్తుంది. దీని ద్వారా ఏంటి అని అంటే మనం మొత్తం అనలిటిక్స్ని చెక్ చేసుకోవచ్చు. మన వైటీ స్టూడియోలో ఏ విధంగా అయితే మన ఛానల్ చెక్ చేస్తున్నామో అదే విధంగా వీళ్ళే చెక్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ వ్యూస్, లాంగ్ వ్యూ చూపిస్తుంది. ఈ వ్యూస్ చూపించడమే కాకుండా ప్రతిరోజు డేట్ బై డేట్ మనకి ఎంత సంపాదిస్తున్నాం, ఎంత లాస్ అవుతున్నాం, ఎంత సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అనలిటిక్స్ అయితే చూపిస్తుంది. అలాగే వారానికి ఎంత సంపాదిస్తున్నావు, అలాగే 28 డేస్లో ఎంత సంపాదించావు అనేది పూర్తి అనలిటిక్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా యూఎస్ మీద ఆధారపడి ఉన్న డాటా. ఓకే, ఏంటి ఈ ఛానల్ యూఎస్ది కాబట్టి అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ చాలా చాలా కనిపిస్తుంది. 185 నుంచి $515 వారానికి మన రోజుకు సంపాదిస్తున్నాడు అనేది కనిపిస్తుంది. బట్ అదే మన వ్యూస్ ఇండియాలో పోల్చుకుంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది ఇండియన్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, నా ఛానల్లో నేను చూపిస్తాను, వేరే ఎవరిదో అయితే అవసరం లేదు. ఇప్పుడు మనకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి చూపించుకోవచ్చు. ఇక్కడ మనం నార్మల్గా మొత్తం కిందికి వెళ్ళి చూస్తే 28 డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మంత్లీ వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తే
అన్నీ కూడా మన వీడియోస్ ఎలా అయితే అప్లోడ్ చేస్తున్నామో అదే విధంగా అయితే కనిపించడం జరుగుతుంది క్లియర్. అలాగే ప్రొజెక్షన్స్లలో మనం వెళ్ళినాం అనుకోండి, మన అప్కమింగ్ మైల్ స్టోన్స్ ఏంటి అంటే నెక్స్ట్ మనం 200 మిలియన్ వ్యూస్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, అది ఒక మైల్ స్టోన్. అది అలా కనిపించడం ద్వారా మనకి ఇంకా తొందరగా చేయాలి, అక్కడికి చేరుకోవాలన్న ఒక ఆశ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ సింపుల్ లాజిక్, ఓకేనా. అలాగే సిమిలర్ ఛానల్స్ అయితే ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్ ఛానల్స్లో మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో మనలాంటి కంటెంట్ చేసే వాళ్ళ ఛానల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సేమ్ యూట్యూబ్లో పీపుల్స్ ఆల్సో వాచింగ్ దీస్ వీడియోస్ అని, లేకుంటే యువర్ ఆడియన్స్ ఆల్సో వాచింగ్ దీస్ ఛానల్స్ అని కనిపిస్తుంది కదా. అదేవిధంగా ఈ సిమిలర్ ఛానల్స్లో కూడా ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు సిమిలారిటీ స్కోర్ అని కనిపిస్తుంది. అంటే మీలాంటి కంటెంట్ చేసేవాళ్ళు వాళ్ళల్లో ఎంత శాతం, వాళ్ళ ఛానల్లో మీలాంటి కంటెంట్ ఎంత శాతం ఉంటుంది. ఇక్కడ ట్యూబ్ బడ్డీ వాళ్ళు, వీడియో లాంటి వాళ్ళే 90%, 95% వరకు చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా ఛానల్స్ అయితే సిమిలర్గా అయితే ఉండడం జరిగింది, దీని ద్వారా నీ కాంపిటీటర్స్ని కూడా ఇక్కడ నువ్వు ఫైండ్ చేసుకోవచ్చు. అలాగే నీ కాంపిటీటర్ని కూడా ఇక్కడ చూసుకొని వాళ్ళది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని చెక్ చేసుకోవచ్చు. అలాగే అబౌట్లోకి వెళ్తే టోటల్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్స్, అలాగే ఏ కంట్రీ నుంచి వెళ్ళి, అలాగే వాళ్ళ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది, అలాగే ఛానల్ ఏజ్, అలాగే పూర్తిగా మనకు డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడతోటి ఇది అయిపోయింది. ఇప్పుడు మన ఛానల్ది చూద్దాం. ఎందుకనంటే ఇండియాది తీసుకుంటే దాని రెవెన్యూ ఏ విధంగా ఉంటుందని మీకు అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. జస్ట్ ఇక్కడ నా ఛానల్ పేరు సెర్చ్ చేస్తాను. లింక్ ఇవ్వద్దు, ఛానల్ పేరు మాత్రమే సెర్చ్ చేయండి. వి సపోర్ట్ క్రియేటర్స్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే నా ఛానల్ వచ్చింది. నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే టోటల్ వ్యూస్ ఏంది, ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. బట్ నా ఛానల్లో దరిద్రం ఏందో అర్థం కావట్లేదు. మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నా ఛానల్కి ఏదో దరిద్రం చుట్టుకుంది, ఏదో మన ఛానల్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇదన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇందులో కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను ఎన్ని ఛానల్స్ అయితే చెక్ చేశానో అన్ని ఛానల్స్ కూడా అక్యురేట్గా కనిపించినాయి. వాళ్ళు లాస్ట్ ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేసారో, వాళ్ళ వ్యూస్ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా కనిపించినాయి. బట్ నా ఛానల్లో మాత్రం లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు. అలాగే రెవెన్యూ అనేది ఈ వ్యూస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం, కానీ లేటెస్ట్ వీడియోస్ అనేది నేను 8 నెలల ముందు అప్లోడ్ చేసినని చూపిస్తుంది. నా ఛానల్లో మాత్రం చూపిస్తుంది. వేరే ఏ ఛానల్లో అయినా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ నా ఛానల్లో సిమిలర్ కంటెంట్ చేసే వాళ్ళది కూడా కనిపించట్లేదు. అలాగే ఏది కనిపించట్లేదు. ఏదో మీకు ఫస్టే చెప్పాను కదా, మన ఛానల్లో ప్రాబ్లం అయితే నడుస్తుంది. ఏం ప్రాబ్లం అనేది తెలియట్లేదు. యూట్యూబ్ టీమ్తో మాట్లాడినా కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు. మొత్తం కింద పడుకుంటూనే వెళ్తూ ఉంది. అలాగే నన్ను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది మన ఛానల్ అంతకుముందు ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు ఈ విధంగా తయారైంది అనేది. ఇక్కడ నేను వీడియోస్ మీద క్లిక్ చేస్తాను చూడండి. ఆ వీడియోస్ ఏమీ కనిపించట్లేదు. 1 year బ్యాక్, 8 months బ్యాక్ వీడియో అప్లోడ్ చేసినాడు నేను. ఇప్పుడు ఈ మధ్యన వీడియోసే అప్లోడ్ చేయట్లేదట వీళ్ళ, అంటే దీని ప్రకారం. అలాగే నేను చాలా వెబ్సైట్లో చూశాను, అన్ని వెబ్సైట్స్లో ఈ విధంగానే వస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ విధంగా అవుతుంది అనేది కూడా. ఏమో ఇది ఎప్పటివరకు సెట్ అవుతుంది అనేది చూడాలి. అలాగే నేను షార్ట్సే అప్లోడ్ చేయాలని చూపిస్తుంది. షార్ట్స్ మీద క్లిక్ చేస్తే. అలాగే ప్రొజెక్షన్స్లోకి వెళ్తే మాత్రం అదంతా కూడా మైల్ స్టోన్స్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అలాగే ఈ రెవెన్యూ అంతా కూడా $2 నుంచి వెళ్ళి $43 అయితే అని అన్నది కదా, అంతే వస్తుంది. అంతకు ఎక్కువ రెవెన్యూ అయితే రావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ మీద నీ అయితే బతకట్లేదు. ఏదో మీలాంటి ఫ్రీలాన్సర్స్ ఉన్నారు కదా, వాటి మీదనే అయితే ఇప్పుడు నేను ఉన్నాను. యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉండాలనుకుంటే యూట్యూబ్ రెవెన్యూ అనేది ఇప్పుడు నాకు అసలు రావట్లేదు. సింపుల్. ఈ విధంగా అయితే మనం అనలిటిక్స్ని పూర్తిగా చెక్ చేసుకోవచ్చు ఏ ఛానల్ అయినా కూడా. చూశారు కదా ఎంత బాగుంది ఈ వెబ్సైట్ అనేది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇలానే మనకు సోషల్ బ్లేడ్ ఉంది, అలాగే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అదే విధంగా చెక్ చేసుకోవచ్చు కదా అంటే, ఇందులో ఏదైతే డాటా చూపిస్తుందో, ఎంత అక్యురేట్ గా అయితే చూపిస్తుందో అది అన్ని మనకు వెబ్సైట్ లో అయితే కనిపించదు. నేను అన్ని చెక్ చేశాను, అన్నిట్లలో ఇది చాలా చాలా బెటర్ గా ఉంది. ఇది కొత్తగా వచ్చినప్పుడు ఈ విధంగా ఉంది అని అంటే ఇంకా దీన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకెంత బాగా అవుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. నాకైతే చాలా నచ్చింది ఈ వెబ్సైట్. క్రియేటర్స్ కి హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, మీకు కావాలంటే వెళ్ళండి ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలనుకుంటే వెళ్ళు, లేకుంటే లేదు. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాత్రం, హరే కృష్ణ, రాధా రాధా.